ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం అత్యంత పారదర్శకంగా నిర్వహించడం జరుగుతోందని తహసీల్దార్ కె శ్రీవిజోజి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో బిఎల్ఓలు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ 2002 నుండి 2026 వరకు ఉన్న ఓటర్ల జాబితాలను అనుసంధానం చేస్తూ ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నామన్నారు. మండలంలో ఇప్పటికే 68% మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు. ఈ సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి బిఎల్ఓలు వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తారని తెలిపారు. పారదర్శకత కోసం ప్రతి రాజకీయ పార్టీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా బిఎల్ఓలతో పాటు ఈ ప్రక్రియలో పాల్గొంటారని అన్నారు. ప్రజల నుంచి సేకరించిన ఫారాలు ఆధారంగా పోలింగ్ కేంద్రాల వద్ద గ్రామ సభలు నిర్వహించి ఓటర్ల జాబితాను చదివి చేర్పులు తొలగింపుల ప్రక్రియ చేపడతారని స్పష్టం చేశారు. కావున ఈ ప్రక్రియకు ఓటర్లు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ కెవి రమణ, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఆఫీస్లో అందరు పార్టీ నాయకులతోనూ బిఎల్ఓస్తోనూ సర్ మీద అవగాహన కల్పించడం కోసం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్దేశం మన ఓటర్ లిస్టు 2002 టు 2026 ఓటర్ లిస్ట్ ప్రకారం అనుసంధానం చేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు మన జంగారెడ్డిగూడెం మండలంలో 68% మ్యాపింగ్ చేయడం జరిగినది. ఈ సర్వ్ ఉద్దేశంతో ప్రతి ఓటర్కి ఎన్యూమరేషన్ ఫాము ఇంటింటికి వచ్చి మన బిఎల్ఓ సర్వ్ చేస్తారు. వాళ్ళతో పాటు బూత్ లెవెల్ ప్రతి పార్టీ నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ కూడా ఉంటారు. బూత్ లెవెల్ ఏజెంట్ సహాయంతో ప్రతిరోజు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని ఆ పిఎస్లో గ్రామ సభ నిర్వహిస్తారు. గ్రామ సభ నిర్వహించి ఆ పిఎస్లో షిఫ్ట్ అయినాయి కానీ, డైడ్ అయినాయి కానీ, పర్మనెంట్ మైగ్రేషన్ అయినాయి కానీ ఆ ఓటర్ జాబితాను బిఎల్ఎస్ అంటే పార్టీ తరఫున వచ్చిన బూత్ లెవెల్ ఏజెంట్ సమక్షంలో చదివి వాళ్ళందరూ కన్ఫర్మ్ చేసిన తర్వాతే వాళ్ళ ఓటు తీసేస్తారు. తర్వాత 2002లో మీ ఓటు ఎక్కడ ఉన్నదో చూసుకొని ఆ ఓటు డాక్యుమెంట్ను ఎన్యూమరేషన్ ఫామ్కి ఎన్క్లోజ్ చేయాలి. ఇది మనకి ఎన్యూమరేషన్ ఫామ్స్ 15/6 నెలల నుంచి 14/7 వరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ బిఎల్ఓస్ ఇస్తారు. వాటిని మళ్ళీ తిరిగి బిఎల్ఓస్ కానీ బూత్ లెవెల్ ఏజెంట్స్కి ప్రతి ఓటర్ సమర్పించాలి. లేకపోతే కనుక మీరు అవి వెరిఫై చేసుకోకుండా డాక్యుమెంట్స్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయకపోతే కనుక మీ ఓటు తొలగించబడుతుంది. కాబట్టి ప్రతి వారు మీరు బూత్ లెవెల్ ఏజెంట్ కానీ లేకపోతే బిఎల్ఓని కానీ పరిశీలించి మీ బూత్ లెవెల్ బిఎల్ఓ యొక్క ఫోన్ నెంబరు ప్రతి వాళ్ళకి తెలిసి ఉంటుంది. ప్రతి ఓటర్కి బూత్ లెవెల్ యొక్క ఆఫీసర్ నెంబరు పిఎస్ మీద ఉంటుంది. దాని మీద నేమ్ బోర్డు మీద రాసాము. ఏమైనా డౌట్లు ఉండా పక్కన వాళ్ళని అడిగి కనుక్కొని బిఎల్ఓ నెంబర్ తీసుకొని మీ ఓటు హక్కుని పోగొట్టుకోకుండా మంచిగా ఉండే విధంగా చూసుకోవాల్సిన కోరుతున్నాం. కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. బిఎల్ఓస్కి అవగాహనను మన పార్టీ నాయకులకు దీని మీద అవగాహన కల్పించడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం.